అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్రప్రదేశ్ చాలా సస్యశ్యామలగా ఎంతో అభివృద్ధికి పరుగులు పెడుతూ ముందుకు వెళ్తుంది. చాలా ఆనందదాయకం. మరి అటు పార్లమెంట్లోని అలాగే రాజ్యసభలోని కూడా మరి మనకి అమరావతి ఒక నూతన రాజధానిగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మకుటంగా ఏర్పడటం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే దీనికోసం పాటుపడిన రాజకీయ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ అభివృద్ధిలో భాగంగా మనం చేయవలసిన మార్పులు అనేకమైనవి ఉన్నాయి. మొదటగా తీసుకోవాల్సింది మరి ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ని మనం ఆకాంక్షించి ఆహ్వానిస్తున్నామో ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ చూడాలి అని అంటే ముందు బిచ్చగాళ్ళు లేని రాజ్యాన్ని మనం చూడాలి. ఈ బెగ్గర్స్ అనే సమస్య చాలా ఎక్కువగా ఉంది. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ క్షణం అనుకుంటాం, దాన్ని ఎంతో కొంత ఎంకరేజ్ చేస్తున్నాం తప్ప ఖండించి దాన్ని తుదముట్టించే ఆలోచన తీసుకుని వెళ్తలేదు. మరి ఈరోజు చూడండి, ఏ సిగ్నల్ చూసినా మరి చంటి బిడ్డలతో మరి తల్లులుగా వాళ్ళు అక్కడ చేరి మరి భిక్షాటన చేసుకుంటున్నారు. అక్కడే పోలీసు వారు కూడా ఉంటారు. కానీ వాళ్ళని అక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. వాళ్ళకి అనేకమైన వసతులు ఉన్నాయి, వాళ్ళకి పింఛనీలు ఉన్నాయి, వాళ్ళకి అనేకమైన స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వినియోగించుకుంటూ మరి ఈరోజు సాయంత్రం అయ్యేటప్పటికి పెర్సంటేజీ చొప్పున వాళ్ళు ఒక 1000 రూపాయలు కానీ 800 కానీ సంపాదిస్తే దాని మీద ఇంత పెర్సంటేజీ అనే ఒక మాఫియా గ్యాంగు దీన్ని నడిపిస్తుందనే భావన ప్రతి వాళ్ళలోనే ఉంది. మరి ప్రతి జంక్షన్లోని జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్తే రాజమహేంద్రవరం గోదావరి గట్టున మరి ఎంతమంది బిచ్చగాళ్ళు ఈ రోజున తయారైపోయి ఉంటున్నారు. మరి దీనిపై మేము రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ ఒక్కసారిగా గొంతెత్తి పిలుచడం జరిగింది. దీని మీద చక్కటి ఖండన చేస్తూ జరిగింది. వెంటనే మరి ఇటు పోలీసు వారు అటు పరిపాలనా దక్షులు కూడా ముందుకు వెళ్ళి ఒక జీవోనే దీన్ని రిలీవ్ చేస్తూ జరిగింది. చాలా ఆనందదాయకం. కానీ జీవో అయితే వచ్చింది, కానీ అది అమలు మాత్రం జరగట్లేదు. ఆ జీవో రూల్స్ ప్రకారం మరి అటు దేవాలయాల దగ్గర అలాగే జంక్షన్లోని అలాగే కొన్ని మరి ఘాట్ల దగ్గర ఉంటున్న ఈ బిచ్చగాళ్ళని మరి దారి యొక్క చక్కటి ఆశ్రమాలు ఉన్నాయి, చక్కటి గవర్నమెంట్ యొక్క సహకారాలు ఉన్నాయి, వాళ్ళకి చక్కటి ఉపాధి కలిగించే సంస్థలు ఉన్నాయి. అలాగ ఉపాధి కావాలంటే చూపెడతాకి మాలాంటి క్లబ్బులు ఉన్నాయి, మేము కూడా సిద్ధమని చెప్పి అనేక సార్లు తెలియజేస్తాం జరిగింది. ఇకనైనా కళ్ళు తెరవండి అధికారులారా. ఈ యొక్క జీవోను అమలు చేసి భిక్షగాళ్ళు లేని రాజ్యం చేసినప్పుడే ఇది స్వర్ణాంధ్ర అవుద్దని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, మీరు ఇప్పుడు కూడా ఏమీ తెలియని వ్యక్తుల్లాగా మీరు కూడా రూపాయో 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వేసి అక్కడితో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి దాన్ని మరింత పెంచకుండా మరి ముందుకు నడిపిస్తాక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రని మీరందరూ కూడా అటు పబ్లిక్ అటు అధికారులు అటు రాజకీయ నాయకులు కూడా ఈ భిక్షాటన మీద చాలా కన్నెర్ర చేస్తే తప్ప ఇది అంతమొందదని, ఎవరికీ కూడా ఈరోజు ఎటువంటి బాధలు లేవు, భిక్షాటన చేయవలసిన పరిస్థితి లేదు. ప్రతి వాళ్ళకి ఉపాధి ఉంది, ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ సహకారాలు ఉన్నాయి, ప్రతి వారికి ఏదో వ్యాపారాలు ఉన్నాయి. మరి ఎప్పుడో మనం 75 సంవత్సరాల క్రితం భారత స్వాతంత్రం రాకమున్న క్షణాల నుంచి ఈ రోజుకు ఎంతో కొంత అభివృద్ధి సాధిస్తూ 75 సంవత్సరాల కాలం అద్భుతంగా జరుగుతుంది, ఎదురుకొచ్చాం కదా. ఇకనైనా ఆలోచించండి ఒక్కసారి. ఈ అభివృద్ధిలో భాగంగా మనం ముందుకు వెళ్ళాలి. కళాకారులు అలాగే అవిటి వాళ్ళం అని చెప్పి కళాకారులం అని చెప్పి మరి ఇంటింటికి తిరిగి మరి చాలా దారుణంగా భిక్షాటనలు చేస్తున్నారు. కళాకారులకు మరి మనకి గవర్నమెంట్ సహకారాలు ఉన్నాయి, అలాగే పింఛనీలు ఉన్నాయి, వృద్ధులకి పింఛనీలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, గవర్నమెంట్ వారి సహకారాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమైపోతున్నాయి? అక్కడికి ఎందుకు వెళ్తలేదు అంటే అక్కడ ఆదరణ లోపించిందా, వాళ్ళని చూసే విధానం లోపించిందా, అక్కడికి వెళ్ళకపోతే గల కారణం ఏమిటి అన్నది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ యొక్క అధికారులకు ఉంది. ఏదైనా అధికారులు తలుచుకుంటేనే దీన్ని తుదమట్టించగలరు అని చెప్పి మా క్లబ్ తరపున మీ అందరికీ తెలియజేసేది, భిక్షాటనని అంతమొందిద్దాం, భిక్షాటన అనేది లేకుండా చేద్దాం, మనందరికీ చేతనైనంతలో ఉపాధి కలిగిద్దాం. అదే రకంగా చూడండి, మీరు మరి ఈరోజు
అనేక మంది శుభకార్యాలు జరుగుతుంటే మరి అక్కడికి వచ్చి తమదైన డిమాండ్లు చేస్తున్నారు ఒక వర్గం వ్యక్తులు. అలాంటి వ్యక్తులను కూడా మనం సపోర్ట్ చేయకూడదు. వాళ్ళందరికీ కూడా ఉపకారాలు గవర్నమెంట్ తరపున సబ్సిడీలు అలాగే పింఛన్లు పొందుతున్నారు. అలాంటి వారిని కూడా ఎంకరేజ్ చేయకూడదని, మనం స్వర్ణాంధ్ర చూడాలి అని అంటే భిక్షాటం లేని రాజ్యాన్ని ముందు మనం చూడాలి. ఆ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశే ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అభివృద్ధే ముందంజగా వెళ్తున్న పరిపాలకుల ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. అందరి దగ్గర నమస్కారం, సెలవు తీసుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ మీ తీగల రాజా. నమస్తే.